వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపను మరలా మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకొని కుమ్మరివాడు మంటికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని, కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. దేవుడు వాత్సల్యముతో యెరూషలేము తట్టు దేవుడు తిరిగాడంట. యెరూషలేము తట్టు దేవుడు తిరిగాడు అని అంటే దేవుని ప్రజల వైపు తిరిగాడని, దేవుని నమ్మినటువంటి విశ్వాసుల వైపు దేవుడు తిరిగి ఉన్నాడని, జారిపోయినా పడిపోయినా తప్పిపోయిన వారి వైపు దేవుడు తిరిగి ఉన్నాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన తట్టు తిరుగుట మనకు శుభం ప్రియులారా. అందుకని దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మన తట్టు తిరుగుట వలన మనము నూతనపరచబడ్డానికి, ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కృపను, నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని, నూతనమైనటువంటి దీవెనలను, నూతనమైనటువంటి శక్తిని పొందుటకు మనం పశ్చాత్తాపడము ప్రాముఖ్యమైన సంగతి. ఏదైనా నూతనమైన కార్యం మన జీవితంలో జరుగుతూ ఉందంటే మనం పశ్చాత్తాపడటం వలనే అది ప్రారంభమవుతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలనాడు తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడగానే ఒక నూతనమైనటువంటి కార్యం ఆయన జీవితంలో జరిగింది. వెంటనే తండ్రి ఇల్లు చేరుకున్నాడు, తండ్రితో సమాధానం చేయబడ్డాడు, గొప్ప ఘనత కలిగింది, కీర్తి కలిగింది ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని మన తట్టు తిరిగి ఉన్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఓదారుస్తున్నాడు గనక మన తట్టు తిరిగాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, జకరియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటే, నీవు ఇంకా ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇక యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు నింపాలని కోరుకుంటున్నాడు. భాగ్యముతో నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సంపదతో నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సంతోషముతో నిన్ను నింపాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాగే వాక్యమనే వరముతో నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన ఆత్మతో నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభావముతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. అగ్ని వంటి, సుత్య వంటి, వెలుగు వంటి, ఖడ్గం వంటి ప్రభావముతో దేవుడు నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు మనల్ని ఆయన కృపతో నింపి అన్ని ఆశీర్వాదాలతో మనల్ని నింపాలని ఈ శుభదినాన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. సంవత్సరములు జరుగుతూ ఉండగా మన కార్యాలన్నీ కూడా నూతనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మన కుమ్మరి అయి ఉన్నాడు, మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. మనము దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు, దేవుడు మన వైపు తిరిగినప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఆవరించబోతున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుడు మన తట్టు తిరుగునుగాక. దేవుడు ఆయన కృపతో మనలందరినీ నింపునుగాక. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యాలతో దేవుడు మనల్ని, మన కుటుంబాలను నింపునుగాక. మన వ్యక్తిగత జీవితాలను, ప్రతి జీవితాన్ని కూడా దేవుడు మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మరలా ఆయన కృపను చూపించాలని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అలాగున మరలా కోపించుతూనే, బాధపరుస్తూనే, గాయము చేస్తూనే,
అలాగే ఆయన కృపను మన మీద చూపించి మనల్ని స్వస్థపరిచి శాంతినిచ్చి సమాధానంనిచ్చి సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి మరణ పడకల్లో నుండి లేవనెత్తి ఒక ఉన్నతమైనటువంటి ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు దీవించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాలు తిరిగి మరలా దేవుని కొరకు కట్టబడనుగాక. తిరిగి దేవుని వైపు మనం కన్నులు ఎత్తునట్లుగా దేవుని యొక్క కృపను మనం అనుభవించడముగాక. దేవుని యొక్క ప్రత్యేకమైన సంకల్పములన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడనుగాక. మరలా దేవుడు మన వైపు చేతులు చాపాడన్న సంగతి, మనల్ని ఓదార్చబోతున్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా ఈ నూతన సంవత్సరంలో ఇంకా దేవునికి సమీపస్తులమై, ఇంకా దేవునికి ఇష్టలమై, ఇంకా ప్రార్థనలో విశ్వాసంలో పట్టుదల కలిగి రోషం కలిగి దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.